మార్నింగ్ టైమ్ స్టోరీస్. చుట్టాల చేత చాకిరి. అంతపురం అనే ఒక గ్రామంలో ఒక కుటుంబముంది. శకుంతల, రాఘవయ్య. వాళ్లకొక కొడుకు శ్రీను, కోడలు సీతారా ఉండేవాళ్లు. రాఘవయ్య ఎలాంటి మనిషంటే వాళ్ల ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ల చేత పనులు చేస్తూ ఉంటాడు. వాళ్ల ఇంటిమీద పడి తేరగా తినడమే కాదు, ఆ ఇంట్లో కష్టపడి పని కూడా చేయాలని అతని ఉద్దేశం. ఒకరోజు సీతారా ఇంటివాళ్లు వాళ్ల అక్క మైనా, అరావళి, ఆడపడుచు కీర్తి అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే రాఘవయ్య మనసులో ఫ్రీగా పనిచేసే మనుషులు దొరికారు అని చాలా సంతోషపడ్డాడు. వాళ్లతో, రండి, అరావళి, మైనా, కీర్తి అందరూ క్షేమమే కదా, లోపలికి రండి. సీతమ్మా, వీళ్ళకాస్త పాత చీరలివ్వు, కొత్త బట్టలు పాడైపోతాయి, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి కదా అన్నాడు రాఘవయ్య. సీతారా ఆశ్చర్యపోతూ, ఏంటి మామగారు, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే పనుల గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు చుట్టపు చూపుగా వచ్చారు, వాళ్ళ చేత పనులు చేయిస్తారా? పైగా చాలా దూరం నుంచి వచ్చి బాగా అలసిపోయి ఉంటారు, కొంచెం సేపు విశ్రాంతి అయినా తీసుకోనివ్వండి అని అనడంతో రాఘవయ్య నవ్వుతూ, అదేంటమ్మా అలా అంటావు? ఆడపిల్లలంటే అలసిపోకూడదు, ఖాళీగా కూర్చుంటే ఒళ్ళు బద్దకిస్తుంది. పదండి, పశువుల పాకలో పేడ తీయాలి, పెరట్లో కట్టెలు కొట్టాలి, ఈలోపు శకుంతల వంట సిద్ధం చేస్తుంది అని అంటాడు. రాఘవయ్య మాట కాదనలేక సితార పరువు కోసం ఆ ముగ్గురు పనుల్లోకి దిగారు. ఎప్పుడు సిటీలో సుకుమారంగా పెరిగిన అరావలికి, అమ్మా రావల్లి, ఆ గేదెలు వేసిన పేడ తీసి పెరట్లో వేయమ్మా, అది మన పొలానికి ఎరువుగా ఉపయోగపడుతుంది అన్నాడు. అరావలి సరే అని దాని దగ్గరికెళ్తుంది. అక్కడ ఆ వాసన పడక అరావలి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాఘవయ్య, ఇవన్నీ కొత్త కదా నీకు, అందుకే అలా ఉంది, నీ పని నువ్వు చేయి అని అంటాడు. ఇక చచ్చినట్టు ఏం చేయలేక అరావలి అక్కడ పేడ తీసి పక్కన వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతను మైనని తీసుకెళ్లి పొయ్యి దగ్గర కూర్చోబెట్టాడు. గ్యాస్ వాడితే డబ్బులు దండగా, పొగ వస్తేనే వంట రుచిగా ఉంటుంది. నువ్వు వంట బాగా చేస్తావని సితార చాలాసార్లు చెప్పింది. ఈరోజు నువ్వే వంట చేసి అందరికీ నీ వంట రుచి చూపించు అని అంటాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా పట్టించుకోలేదు. కీర్తి, నువ్వు మేడ మీదికెళ్ళి వర్షానికి తడిసిన మిరపకాయలను ఆరబోయి, అవి ఎండిన తర్వాత రోట్లో వేసి దంచు అని పెద్ద పని అప్పజెప్పాడు. అందుకామె సరే అని చెప్పి వెళ్ళిపోయింది. సితారా తన అక్క చెల్లెళ్ళ అవస్థ చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. భర్త శ్రీను దగ్గరికెళ్ళి, ఏమండి, ఇదేం అన్యాయం? వాళ్ళు మన ఇంటికి చుట్టపు చూపులాగా వచ్చారు, పని మనుషుల్లా కాదు. మా చెల్లి ఆరవల్లి పేడ తీయడం ఏంటి, మైనా అక్క పొగలో పడి ఏడవడం ఏంటి? మీరు నోరు విప్పండి అని గట్టిగా అడిగింది. శ్రీను తలదించుకొని, సీతారా, నాన్నగారు ఎవరినీ వదలరు, ఆయన దృష్టిలో ఇంటికి వచ్చిన వాళ్ళు తిండి తింటున్నారు కాబట్టి పని చెయ్యాలి, నేను ఎదురు చెబితే గొడవ పెద్దదవుతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాత్రి అయ్యేసరికి ఆరవల్లి, మైనా, కీర్తి చేతులు కాయలు కాసి నడుము నొప్పులతో ఏడుస్తూ ఒక చోట చేరారు. సీతారక్క, రేపు పొద్దున్నే మేము వెళ్ళిపోతాము, మీ మామగారు మమ్మల్ని మనుషుల్లా చూడడం లేదు, యంత్రాల్లా చూస్తున్నారు. సీతారా, ఆ పొగకి నా కళ్ళు కనపడడం లేదు, చుట్టరికం అంటే ప్రేమని పంచడం అనుకున్నాను, కానీ ఇక్కడ చెమటను పిండటం అని అర్థమైంది అని గట్టిగా అడిగింది. శ్రీను తలదించుకుని, అప్పుడే రాఘవయ్య గొంతు వినిపించింది. రేపు ఉదయం 4 గంటలకే లేవాలి, పొలంలో కలుపు తీయడానికి అందరం వెళ్తున్నాం. ఆ మాటలకి సితార చాలా బాధపడుతుంది. తన పుట్టింటి వాళ్లను ఇంతగా వేధిస్తున్న మామగారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. రాఘవయ్య గొంతు ఊరంతా వినబడేలా అరుస్తున్నాడు. లేవండి, సూర్యుడు రాకముందు పొలానికి వెళ్ళాలి. అరావలి, మైనా, త్వరగా ముఖం కడుక్కొని రండి. కీర్తి, నువ్వు గడ్డి కోయడానికి కొడలు పట్టుకో. సీతార అప్పటికే తన అక్క చెల్లెలతో కలిసి ఒక ప్లాన్ వేసింది. అదే విషయాన్ని వాళ్ళ అక్క చెల్లెతో కూడా చెప్తుంది. రాఘవయ్య పొలానికి వెళ్దామని పిలవగానే సీత గదిలో నుంచి బయటకు వచ్చి, మామగారు, వాళ్ళు వెళ్తారు, కానీ ఒక చిన్న సమస్య. మా చెల్లి అరవల్లికి వంట చేస్తే తప్ప పనిలోనికి మనసు రాదు. మైనా అక్కకి ఇల్లు గూర్చి ముగ్గు పెడితేనే శక్తి వస్తుంది. అందుకే మీరు ఇవాళ ఒక్కరోజు పొలం పనులు మానేసి ఇంట్లో వీళ్లకు సాయం చెయ్యండి, అప్పుడు వీళ్ళు రెట్టింపు పని చేస్తారు. రాఘవయ్య ఆశ్చర్యపోతూ, అంతేనా, వీళ్ళెక్కువ పని చేస్తారంటే నేనే ఇంట్లో పనులు చేస్తాను అని ఒప్పుకున్నాడు. కొంత సమయం తర్వాత అరావలి పెరట్లో ఉన్న మామయ్యతో, మామగారు, ఈ పెద్ద గిన్నెలన్నీ తోమేయండి, నాకు వంట చేయాలి అంటే ఇవన్నీ తలతలా మెరవాలి అని రాఘవయ్యకు చేతికి పీచు ఇచ్చింది.
అప్పటిదాకా ఆజ్ఞలు జరిచేసిన రాఘవయ్య వంగి వంగి గిన్నెలు తోమడంతో ఆయనకి నడుం నొప్పి వస్తుంది. ఆయన బావి దగ్గర నిలబడి, అమ్మో, నా నడుం పట్టుకుపోయింది, ఏంటి ఈ కర్మ మామగారు, నాకు ఇల్లు తొడవడానికి నీళ్లు కావాలి. ఒక 20 బకెట్లు బావి నుంచి తోడిపెట్టండి. అనగానే రాఘవయ్య సరే అని అంటాడు. రాఘవయ్య నీళ్ల బిందెలు తీసుకెళ్లి ఆమెకిస్తాడు. వాటిని మోసేటప్పటికీ అతనికి నడుము నొప్పితో పాటు తలనొప్పి మొదలవుతుంది. కొంత సమయం తర్వాత కీర్తి అక్కడికొచ్చి, బాబాయ్ గారు, నేను పొలానికి వెళ్ళాలంటే నాకు మంచి నెయ్యి అన్నం కావాలి. మీరు కూర్చుని ఆ రోట్లో పచ్చడి దంచండి. దాన్ని తిన్నాక మనం తీరుగ్గా పొలానికి వెళ్ళొచ్చు, సరేనా? అని కీర్తి రోకలి బండను ఆయన చేతికిస్తుంది. రాఘవయ్యకు చెమటలు పడుతున్నాయి. శ్రీనో, ఎక్కడున్నావురా? మీ ఆవిడ వాళ్ళు నన్ను చంపేస్తున్నారా అని కేకలు వేశాడు. అప్పటికే సితారా, చూడండి, ఇప్పటికైనా మీరు మారండి. మార్పు మీలో మొదలైతే మావయ్య గారిలో వస్తుంది. మావయ్య గారికి మీరు చెప్పే సమాధానంతోనే ఆయనలో మార్పు రావాలి అని అంటుంది. అత్తగారు అదంతా చూస్తూ ఉంటారు. పోరా, పిలుస్తున్నాడు కదా, వెళ్ళి సమాధానం చెప్పు. నీ సమాధానంతోనే తనలో మార్పు రావాలి. కోడలు సరిగ్గానే ఉంది. అప్పుడు శ్రీను బయటకు వచ్చి, నాన్నా, చుట్టాలొస్తే వాళ్లతో పని చేయించడం సంప్రదాయమని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు వాళ్ళు నీతో చేయిస్తున్నారు. ఇందులో తప్పేముంది? వాళ్ళు అతిథులుగా వచ్చినప్పుడు నువ్వు పని చేయించావు. ఇప్పుడు వాళ్ళు యజమానుల్లా నీతో చేయిస్తున్నారు. అనుభవించు అని గట్టిగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటకి రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. చూస్తుండగానే సాయంత్రమవుతుంది. సాయంత్రమయ్యేసరికి రాఘవయ్య నీరసించిపోయాడు. కాని ఆయన మనసు మాత్రం మారలేదు. వీళ్ళని పనికి తీసుకెళ్లడమేమో కాని అర్జెంటుగా వీళ్ళని రేపెలాగైనా ఊరు దాటించాలి, లేకపోతే నా ప్రాణం తీస్తారు అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు సితార వింటుంది. మామగారు, ఇప్పుడే అలసిపోతే ఇలా? రేపు మా పెద్దమ్మ, ఆమె కొడుకులు కూడా వస్తున్నారు. వాళ్ళు వస్తే మీరు ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు అని సితార నవ్వుతూ చెప్పేసరికి రాఘవయ్య గుండె జారినంత పని అయింది. తెల్లవారుజామునే రాఘవయ్య ఎవరికీ చెప్పకుండా తన గుడ్డల మూట సర్దుకున్నాడు. వీళ్ళు ఉంటే నన్ను వదిలేలా లేరు. ఆ సితార కూడా నన్న వాళ్లకే వత్తాసు పలుకుతుంది. కొడుకు శ్రీను కూడా మారిపోయాడు. నేను పొరుగు ఊళ్ళో ఉన్న నా స్నేహితుడి ఇంటికి పారిపోతాను అని నిర్ణయించుకొని దొంగచాటుగా బయలుదేరాడు. కాని గేటు దగ్గరే సితార, అరవల్లి, మైనా ఎదురుపడ్డారు. అప్పుడే ఎక్కడికి మామగారు? ఇంకా 3 చుట్టాలు వస్తున్నారు. వాళ్లకు మీరు స్వాగతం పలకాలి కదా అంది సితార. రాఘవయ్య బిక్కమొక్క వేసి, రాఘవయ్య, అది కాదు సీతమ్మ, పొలంలో ఏదో పని ఉంటే చూడడానికి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి తప్పించుకొని పరుగు తీశాడు. కాని ఆయనకు తెలియదు, సితార తన మనుషులను పంపి అక్కడ కూడా ఒక నాటకం ఆడిందని. రాఘవయ్య తన స్నేహితుడు సూరయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు. కాని అక్కడ సితార ముందుగానే సూరయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. సూరయ్య రాఘవయ్యను చూడగానే, రా రాఘవయ్య, ఎంత పని చేశావు? మా ఇంట్లో ఇవాళ పనమ్మాయి రాలేదు. నువ్వు ఎలాగో వచ్చావు కదా, ఆ పెరట్లో ఉన్న అరటి చెట్లకి కాస్త నీళ్లు పోయి అన్నాడు. రాఘవయ్య షాక్ అయ్యాడు. నువ్వు కూడానా సూరయ్య అని అడిగాడు. సూరయ్య నవ్వుతూ, అదేంటి, నీ సిద్ధాంతమే కదా, ఇంటికి వచ్చిన వాడు పని చెయ్యాలని నువ్వే కదా ఊరంతా చెబుతావు. అందుకే నీ రూల్ నీకే వర్తిస్తుంది అన్నాడు. అక్కడ కూడా పనులు చేయలేక రాఘవయ్య మళ్లీ తన ఊరికే తిరుగు ప్రయాణం అయ్యాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, తాను ఇన్నాళ్లు అతిథులను ఎంత హింసించాడో. రాఘవయ్య అలసిపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు కలకలలాడుతుంది. అరవల్లి, మైనా, కీర్తి అందరూ సరదాగా నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. శ్రీను వారితో కలిసి కబుర్లు చెబుతున్నాడు. రాఘవయ్యను చూడగానే సీతార ఎదురు వచ్చి, రండి మామగారు, భోజనం సిద్ధం. ఈ రోజు మీరేం పని చేయనవసరం లేదు. ఎందుకంటే పని విలువ, అతిథుల గౌరవం మీకు అర్థమైందని మాకు తెలుసు. రాఘవయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అరవల్లి, మైనా దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించండి అమ్మలారా, మనుషుల్ని అంతరాల్లా చూశాను. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవతల్లాంటి వాళ్ళని పేడ ఎత్తమని పొగలో నిలబెట్టి హింసించాను. ఈ వయసులో నేను ఒక్కరోజు పని చేస్తేనే ఇంత కష్టంగా ఉందే, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను అని బాధపడ్డాడు. శ్రీను ముందుకు వచ్చి, నాన్న, కష్టపడడం తప్పు కాదు, కాని అది ఎదుటివారి ఇష్టంతో జరగాలి, బలవంతంగా కాదు. ఎప్పటికైనా నువ్వు మారినందుకు రాఘవయ్య గారు మారిపోయి అతిథులను దేవుళ్ళలా చూస్తుంటే పక్కింట్లో ఉన్న శాంతమ్మ మాత్రం బుర్ర గోక్కుంది. ఆ రాఘవయ్యకి తెలివిలేదు కాబట్టి దొరికిపోయాడు. నేను అలా కాదు, నవ్వుతూ నయగారంగా మాట్లాడుతూనే వచ్చిన వాళ్ళ చేత ఇల్లు కడిగిస్తా అని ఫిక్స్ అయ్యింది. అంతలో ఆటో దిగి శాంతమ్మ గారి దూరపు చుట్టాలు సోకుల సుబ్బారావు, అతని భార్య బుజ్జమ్మ దిగారు. సుబ్బారావు కళ్లకు నల్ల కళ్లద్దాలు, టిప్ టాప్ వైట్ డ్రెస్ లో ఉన్నాడు.
బుజ్జమ్మ చేతిలో ఒక ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్ ఉంది. శాంతమ్మ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, ఓయమ్మో, ఎవరు ఈ హీరో? మన సుబ్బారావేనా? అరరే, ఎంత అందం వచ్చేసిందిరా నీకు! పట్నం నీళ్లు బాగా వంటపడ్డాయి. అంతేలే అత్తయ్య, స్టైల్ ముఖ్యం కదా. అవునురా. సరే, లోపలికి రండి. అరే బుజ్జమ్మ, నువ్వు కూడా రామ్మా. అని పిలుస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళలా ఇంట్లో కూర్చున్నారో లేదో వాళ్ళ ముందు రకరకాల పిండి వంటలు తీసుకొచ్చి పెడుతుంది. వాళ్ళు వాటిని తినక ముందే, సుబ్బారావు, నీ హైట్ చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. మన వంశంలో ఇంత ఎత్తు ఎవరూ లేరు. థ్యాంక్స్ అత్తయ్య. శాంతమ్మ విచారంగా మొహం పెట్టి, కానీ ఏం లాభం? ఈ ఇంట్లో బూజు దులుపుదామంటే ఈ బూజు కర్ర సీలింగ్కి అందడం లేదు. కుర్చీ వేసుకున్నా నా చెయ్యి అందడం లేదు. నీలాంటి బాహుబలి ఉంటే ఒక్క నిమిషంలో పని అయిపోయేది. ఆ మాటకి సుబ్బారావు ఉబ్బిపోయి, దానిదేముంది అత్తయ్య, నేనున్నాను కదా, తీసుకురా కర్రైటు. అయ్యో, నీ వైట్ డ్రెస్ పాడైపోతుందేమోరా. పర్లేదత్తయ్య, హెల్ప్ చేయడం నా హాబీ. శాంతమ్మ మనసులో, బకరా దొరికాడు. సుబ్బారావు పాపం ఆ వైట్ డ్రెస్సుతో ఇల్లంతా తిరుగుతూ బూజు దులుపుతుంటే పైనుంచి దుమ్ము పడి ఆ వైట్ షర్ట్ కాస్త సిమెంట్ కలర్లోకి మారిపోతుంది. అతను దాన్ని కూడా పట్టించుకోకుండా తన పనితనం చేసుకుంటాడు. దాన్ని చూసి శాంతమ్మ పర్వాలేదు అనుకుంటుంది. ఇంతలో బుజ్జమ్మ, అత్తయ్య, కాస్త కాఫీ ఏమైనా ఇస్తారా? తలనొప్పిగా ఉంది. అయ్యో, ఇవకేం? చిక్కటి పాలతో కాఫీ ఇస్తా. కానీ బుజ్జమ్మ, నువ్వు కాస్త లావైనట్టున్నావు. సిటీలో జిమ్కి వెళ్తున్నావా? అవునత్తయ్య, నెలకు 2000 కడుతున్నా, కానీ తగ్గట్లేదు. అయ్యో పిచ్చి మొహమా, ఆ జిమ్ములు వేస్ట్. మన నాచురల్ జిమ్ ఉండగా అదే రోలు రోకలి. ఒక్కసారి పచ్చడి దంచావంటే నడుములో ఉన్న కొవ్వు కరిగి నీరు కారిపోద్ది. కొంతమంది హీరోయిన్లు కూడా ఇలాగే తగ్గారంట. బుజ్జమ్మ ఆశగా, నిజంగానా అత్తయ్య? నేను అబద్ధం చెప్తానా? పద, ఆ వెనకాల గోంగూరుంది, రోట్లో వేసి దంచు. ఈలోపు నేను కాఫీ డికాషన్ వేస్తా. నువ్వు ఎంత గట్టిగా దంచితే అంత సన్నబడతావు. అంతే. పాపం బుజ్జమ్మ చెమటలు కక్కుతూ రోకలి బండ పట్టుకొని దంచడం మొదలుపెట్టింది. టప్ టప్ మని శబ్దం వస్తుంటే శాంతమ్మ హాయిగా నవ్వుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి సుబ్బారావు ముఖమంతా బూజు, బట్టల నిండా దుమ్ము, బుజ్జమ్మ చేతులకు బొబ్బలు, నడుము నొప్పుతో ఇద్దరు హాల్లో కూలబడిపోయారు. అబ్బబ్బా, ఈ రోజు పనులన్నీ చకచకా అయిపోయాయి. మీలాంటి చుట్టాలు వస్తే నాకు ఎంత హాయిగా ఉందో. రేపు పొద్దున్నే లేవండి. సుబ్బారావు, నువ్వు బావిలో నుంచి నీళ్లు తోడాలి. అది బైసెప్స్ కి మంచిది. బుజ్జమ్మ, నువ్వు ఇల్లు అలకాలి. అది పొట్ట దగ్గడానికి మంచిది, సరేనా? సుబ్బారావు, బుజ్జమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ జరిగింది మర్యాద కాదు, మాయా అని. సుబ్బారావు బుజ్జమ్మ చెవిలో, ఈ అత్తమ్మ రాఘవయ్య గారి కంటే డేంజర్లా ఉంది. పొగడతలతో మన ప్రాణం తీస్తోంది. రేపు మనం ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ శాంతమ్మ ప్లాన్ వేరే ఉంది. రాత్రి పొద్దుపోయింది. సుబ్బారావు, బుజ్జమ్మలకు కేటాయించిన గదిలో లైట్ ఆరిపోయింది. కానీ వాళ్ళ కళ్ళల్లో నిద్రే లేదు. ఒంటి నొప్పులతో మూలుగుతున్నారు. బుజ్జమ్మా, నిద్రపోతున్నావా? నా చేతులు లేవట్లేదు. నీ చేతుల సంగతి దేవుడెరుగు. నా నడుము విరిగిపోయినట్టుంది బాబోయ్. అసలు మీ అత్త మామూలుది కాదు. రేపొద్దున్నే బావిలో నీళ్లు తొడితే నా పని గోవిందనే. మనం ఎలాగైనా తెల్లవారక ముందే ఇక్కడి నుంచి జంప్ అవ్వాలి. కరెక్టే. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదాం. బస్టాండ్కి వెళ్ళి ఫోన్ చేద్దాం అని ఇద్దరు ప్లాన్ వేసుకొని పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ఇద్దరు దొంగల్లాగా బ్యాగులు సర్దుకొని చెప్పులు చప్పుడు కాకుండా మెల్లగా హాల్లోకి వచ్చారు. డోర్ దగ్గరికి వచ్చి గడియ తీయబోయారు. అంతలో టక్ మని లైట్ వెలిగింది. సోఫాలో దుప్పటి కప్పుకొని పడుకున్న శాంతమ్మ దయ్యంలా లేచి కూర్చుంది. ఆమె ముఖంలో ఒక కన్నింగ్ స్మైల్ ఉంది. ఏరా సుబ్బారావు, అప్పుడే లేచావేంటి? కోడి కూడా ఇంకా కూయలేదు కదరా. సుబ్బారావు, బుజ్జమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొరికిపోయామని ముఖాలు మార్చుకున్నారు. సుబ్బారావు నసుగుతూ, అది అత్తయ్య, మాకు మోషన్స్, అదే వాకింగ్కి వెళ్ళే అలవాటుంది.
చల్లగాలికి అలా వాకింగ్ చేసి వద్దామని. ఓరి నాయనో, ఎంత ఆరోగ్యం మీద శ్రద్ధరా మీకు. అందుకే కదరా మీరు సిటీలో అంత అందంగా తయారయ్యారు. కానీ ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటత్తయ్యా? బయట కుక్కలు విపరీతంగా ఉన్నాయి. మొన్ననే పక్కింటి రాఘవయ్య గారి చుట్టాన్ని కరిచాయి. అందుకే రాత్రి గేటుకి తాళం వేసి తాళం చెవిని మా ఆయన చేత ఆఫీసుకు పంపించేశా. ఆయన సాయంత్రమే వస్తారు. ఏంటి, తాళం లేదా? మరి మా వాకింగ్? దానిదేముందిరా, మన పెరటి గుమ్మం తీసి ఉందిగా. మన పెరడు చాలా పెద్దది, అందులో వాకింగ్ చేయండి. అబ్బా, మీ డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సుబ్బారావు, బుజ్జమ్మ తప్పక పెరట్లోకి వెళ్లారు. అక్కడ అసలు సినిమా మొదలయ్యింది. వాళ్ళు అలా పెరట్లోకి వెళ్లారో లేదో, శాంతమ్మ చేతిలో 2 పెద్ద ఖాళీ బిందెలు, ఒక చీపురు పట్టుకొనొచ్చింది. సుబ్బారావు, ఒట్టిగా నడిస్తే ఏం లాభంరా, చేతిలో పని చెప్పాలి. జిమ్లో డంబెల్స్ ఎత్తినట్టు ఈ 2 బిందెలతో ఆ బావిలో నీళ్లు తోడి ఆ మొక్కలకి పోసావనుకో, నీ బైసిప్స్ బాహుబలి ప్రభాస్లా అయిపోతాయి. ఈ వయసులో కూడా ఇంతకన్నా ఎలా మెయింటైన్ చేస్తున్నావని అందరూ అడుగుతారు. అత్తయ్య, అది శాంతమ్మ వినకుండానే, ఇంకా బుజ్జమ్మ, పొట్ట తగ్గాలంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? వంగి ఇల్లు ఊడ్చడం. మా కాలంలో హీరోయిన్లు సావిత్రి, జమున గారు ఇలాగే స్లిమ్ గా ఉండేవాళ్ళం. ఇదిగో చీపురు, ఆ పశువుల పాక నుంచి మొదలుపెట్టి వరండా వరకు ఊడ్చేయి. బ్రేక్ఫాస్ట్ లో మీకు ఇష్టమైన పెసరట్టు వేస్తా. అని చెప్పి శాంతమ్మ మళ్ళీ లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చొని టీవీ పెట్టుకుంది. బయట సుబ్బారావు బావిలో నుంచి నీళ్లు తోడుతూ నా స్టైల్ అంతా సర్వనాశనం అయిపోతుంది అని ఏడుస్తుంటే, బుజ్జమ్మ పశువుల పాక ఊడుస్తూ నా చేతులు కాయలు కాస్తున్నాయి అని గొణుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు పనిచేసి అలసిపోయిన సుబ్బారావు, బుజ్జమ్మలకు శాంతమ్మ అన్నం పెట్టింది. వాళ్ళు తినే ఓపిక కూడా లేక ప్లేట్ వైపు చూస్తున్నారు. సుబ్బారావు మెల్లగా బుజ్జమ్మతో, ఇక లాభం లేదు, గోడ దూకి పారిపోదాం. ఈవిడ మన ప్రాణం తీసేలా ఉంది. అవును, తినగానే చేతులు కడుక్కున్నట్టు యాక్షన్ చేసి వెనక గోడ దూకేద్దాం. కాని శాంతమ్మ వాళ్ళ ప్లాన్ ని ముందే పసిగట్టింది. అరే సుబ్బారావు, చెప్పడం మర్చిపోయా. ఇందాక ఊళ్ళో అందరికీ చెప్పా, సిటీ నుంచి మా అల్లుడు కోడలు వచ్చారు. సినిమా స్టార్లలా ఉంటారని. సాయంత్రం ఊరి ప్రెసిడెంట్ గారు, మహిళా మండలి వాళ్ళు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. పైగా మీ చేతి వంట రుచి చూడాలని వాళ్ళ కోరికట. ఏంటి, మేం వంట చెయ్యాలా? అయ్యో, వంట అంటే పెద్ద పనేం కాదులే. నువ్వు సిటీలో పిజ్జాలు, బర్గర్లు చేస్తావుగా, ఓ 50 మందికి సరిపడా స్నాక్స్ చేయాలంతే. సుబ్బారావేమో పిండి కలుపుతాడు, నువ్వు కాల్చుదు గాని. వాళ్ళు మిమ్మల్ని సన్మానం చేస్తారంట. నా పరువు నిలబెట్టండిరా. సుబ్బారావుకి సన్మానం అనే మాట వినగానే మళ్ళీ వీక్నెస్ వచ్చేసింది. సన్మానమా? అంటే శాలువా కప్పి పూలదండ వేస్తారా అత్తయ్య? అబ్బో, ఫోటోలు కూడా తీసి పేపర్లో వేయిస్తారు. ఆ మాటతో సుబ్బారావు కరిగిపోయాడు. సరే అత్తయ్య, మీ పరువు మేం తీస్తామా? స్నాక్స్ రెడీ చేసేస్తాం. బుజ్జమ్మ తల బాదుకుంది. పొగడ్త పిచ్చి, ఈ అత్తకేమో పని పిచ్చి, మధ్యలో నేను బలి. సాయంత్రం జనం వచ్చారు. కాని వాళ్ళొచ్చింది సన్మానం చేయడానికి కాదు. శాంతమ్మ ఇంట్లో ఉన్న పాత సామాన్లు సర్దించడానికి, గోడలకు సున్నం వేయించడానికి కూలీలు దొరక్కపోతే, మా చుట్టాలొచ్చారు, వాళ్ళు చాలా యాక్టివ్, సరదాగా చేసేస్తారు అని శాంతమ్మ అందర్నీ పిలిపించింది. ఇప్పుడు సుబ్బారావు చేతిలో సున్నం డబ్బా, బుజ్జమ్మ చేతిలో పెయింట్ బ్రష్. శాంతమ్మ నవ్వుతూ, కానివ్వండిరా, ఇది మోడ్రన్ అట్లా ఉంది అంటుంది. ఇక వాళ్ళు కోపంగా అక్కడ దాన్ని పడేసి గోడ దూకి పరుగులు తీస్తారు. ఇక సంగతి ఊరంతా తెలిసి పకపకా నవ్వుకుంటారు. ఆ విషయం రాఘవయ్య, సితారాలకి కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ వచ్చి శాంతమ్మతో బాగా బుద్ధొచ్చేలాగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న శాంతమ్మ కళ్ళు తెరుచుకుంటుంది. అయ్యయ్యో, నన్ను క్షమించండి. అసలు నేను చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇంటికి వచ్చిన అతిథులు దేవుళ్లతో సమానమైన సంగతి మర్చిపోయి వాళ్ళని ఇలా చేశాను. అయ్యో. బాధపడుతుంది. జరిగిందేదో జరిగిపోయింది పిన్ని గారు, ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఇక నుంచైనా చుట్టాలని జాగ్రత్తగా చూసుకోండి, అంతే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక ఆ రోజు శాంతం అప్పటికప్పుడే బుజ్జమ్మ, సుబ్బయ్య ఊరు బయలుదేరి వెళ్లి వాళ్లతో ఒకసారి మాట్లాడి క్షమాపణ కోరుకుంటుంది.
ఆమెను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆమె మారినందుకు చాలా సంతోషపడతారు. శాంతమ్మ అక్కడే 2 రోజులుండి వాళ్ళు కాళ్ళు కింద పెట్టకుండా పనిచేసి తను చేసిన తప్పుని ఆ విధంగా సరిదిద్దుకుంటుంది. ఆ తర్వాత మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఆ రోజు నుంచి ఇంటికి ఎవరొచ్చినా కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.